సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం ప్రధాన రహదారిపై జర్నలిస్టులు సంఘం ఆందోళన తెలిపింది. ఇక 2 రోజుల క్రితం పాలకీడు మండల కేంద్రంలో ఓ న్యూస్ ఛానల్ జర్నలిస్టుపై ఆత్మహత్యానికి పాల్పడిన నిందితులను పట్టుకోవాలని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం హుజూర్నగర్ పోలీస్ స్టేషన్లో కూడా డీఎస్పీకి వినతి పత్రం సమర్పించారు. ఇక జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని జర్నలిస్టులు సంఘం నాయకులు అన్నారు. నిందితులపై శిక్ష పడే విధంగా చూడాలని, బాధిత కుటుంబానికి న్యాయం జరగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనల ర్యాలీలు కొనసాగిస్తామని హెచ్చరించారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గానికి చెందినటువంటి 6 టీవీ రిపోర్టర్ వెచ్చా సందీప్పై హత్యాయత్నం జరిగింది. కొంతమంది ప్రత్యర్థులు, ఆ గ్రామానికి చెందిన కొంతమంది ప్రత్యర్థులు కత్తులతో దాడి చేశారు, తీవ్రంగా గాయపరిచారు. ప్రస్తుతం హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండు. అతనికి కుటుంబానికి అతని మీద దాడి చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని చెప్పేసి జర్నలిస్టుల సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. పోలీసులు కనుక నిర్లక్ష్యం చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. రెండోది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టులకి రక్షణ చట్టం కల్పించాలి. గతంలో అనేక మంది రాష్ట్రంలో గత 7 సంవత్సరాల నుంచి దాడులు జరుగుతున్నాయి, కనీసం ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదు. దీని మీద ఖచ్చితంగా మాకు రాష్ట్ర స్థాయిలో జాతీయ జర్నలిస్టులపై ఎప్పటి నుంచో రిపీటెడ్ గా దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులు మాత్రం కొత్త ఏం కాదు. దీనిపై తక్షణమే ప్రభుత్వం స్పందించాలి. హుజూర్నగర్ నియోజకవర్గంలో వెచ్చా సందీప్పై జరిగిన దాడిని జర్నలిస్ట్ సంఘాలు అందరూ కూడా ప్రెస్టేజ్ గా తీసుకోవాలి. ఎందుకంటే ప్రతిసారి ఇదే రిపీట్ అవుతుంది. దీనికి ప్రత్యేక రక్షణ చట్టం లేకపోతే మన ప్రాణాలకి విలువ లేదు, లెక్క లేదు. ఇలాంటి దాడులు ఎన్నో జరుగుతాయి. వీటన్నిటిని ప్రభుత్వం సీరియస్ గా పరిగణించి జర్నలిస్ట్ సంఘాలతో మాట్లాడి ఖచ్చితంగా అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి దీనికి ఒక రక్షణ చట్టం తీసుకొచ్చి జర్నలిస్టులకి